సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. బాబా గారు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మజ్ఞానాన్ని ఇలా బోధిస్తారు. శబ్దం గురించి, శబ్దమే బ్రహ్మ అనగా వాక్కు కాదు, పలికే శబ్దమే బ్రహ్మ అని, శబ్దంలోని శక్తినే బ్రహ్మ అనవచ్చు. శబ్దము వినవచ్చును, ఆలోచన మనకు కనబడదు కదా, అలాగే బ్రహ్మ కూడా మనకు కనబడదు. భజనలు పాడటం కాదు, వాటిలోని అర్థాలకు చింతన చేసి భజనలు వినడంలో అర్థం ఉంది. వాటిలోని శబ్దం వినాలి, ఆలోచించి ఆచరించాలి అంటారు బాబాగారు. ఒకరిని బాధ పెట్టి మనం పూజ చేస్తూ కూర్చోవడం భక్తి అనబడదు. మనకు చేతనైనంత వరకు ఒకరికి సేవ చేయాలి తప్ప ఒకరి చేత సేవ చేయించుకోవద్దు. వివేకమైన ఆలోచనయే మనకు పనికి వచ్చే మొదటి శాస్త్రం. యజ్ఞము అనగా వినోబా భావే ధనవంతుల నుండి భూమిని తీసుకొని బీదవారికి భూదానం చేశారు. దీనిని భూదాన యజ్ఞము అంటారు. ఏదైనా దానం చేయడము అంటే ఆకలిని తీర్చడం అన్నదాన యజ్ఞము అన్నారు. ఇలా ఎన్నో సేవలు చేయడం కూడా యజ్ఞమే అనబడును అంటారు బాబాగారు. యజ్ఞం అనగా మనం చేసుకునే వంట అగ్నితోనే చేస్తున్నాము. దాన్ని చేయడానికి పంచతత్వాలు కావాలి. వంట చేయడానికి మట్టి, నీరు, గాలి, అగ్ని కావాలి. ఇవి లేనివి అసలు వంటనే కాదు. మరి ఇది యజ్ఞం కాదా? ఒక్కొక్కరు ఒక్కో రకంగా వంటకాలు చేసుకునే తింటారు. అంటే ప్రతి ఒక్కరూ చేసేది యజ్ఞమే కాదా? శబ్దాల ఉచ్చారణయే మంత్రాలుగా అన్నారు. అందుకే శబ్దాలనే వాగ్బాణం అంటారు. ఎలాగంటే ఒకరిని సంతోషపెట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని నవ్వించడం, ఒకరిని ఏడ్పించడం, ఇవన్నీ శబ్దాల ద్వారా వచ్చేవే కదా. ఇదంతా మంత్రాలని శ్లోకాల రూపంలో మనకు అర్థం కానివ్వకుండా చేశారు. శబ్దాలనే మంత్రాలని పలుకుతున్నాము. ఈ పలికే శబ్దాల్లో శక్తి ఉంది. పై ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా గురుకృప లేనిది ఏమీ అర్థం కాదు అంటారు బాబాగారు. జ్ఞాన విద్య అర్థం కానిది. కేవలం ఆత్మ సాక్షాత్కారి అయిన మహాత్ముల ఆశీర్వాదంతో మనలోని కుండలిని శక్తి జాగృతి కావాలి. అప్పుడు ఆత్మ విద్య గురించి అర్థమవుతుంది అంటారు బాబాగారు. ఇంద్రుడనగా మన నవ ఇంద్రియాలను ఆధీనంలో ఉంచేవాడు మనస్సు. అందుకే మనస్సును అదుపులోకి తెచ్చినట్లయితే ఎటువంటి కార్యాన్నైనా మనిషి చేయగలడు. కావున ఇంద్రియాలకు రాజైన ఇంద్రుణ్ణి దేవుడిగా పిలవడం జరిగింది. ఇక ఇంద్రుడనగా మనస్సు కదా. ఈ జ్ఞానమంతా కొన్ని సంవత్సరాల నుండి బాబాగారు చెప్పడం జరుగుతుంది. అందరూ మొక్కుకుంటారు దేవుడి పేరు మీద. కానీ మనిషి నుండి మనిషి అనగా ఆత్మ నుండి మరో ఆత్మ తయారవుతున్నప్పుడు ఏ దేవుడిస్తున్నాడు సంతానమును? జీవి నుండి జీవి తయారు కాబడుతుంది. ఆత్మ నుండి ఆత్మనే కదా భగవంతుడు. వేదాలలోని ఉపదేశం ఈనాడు ఎన్నో కార్యక్రమాల్లో ఉపయోగించబడుతుంది. సత్యంను పలకవలెను, ధర్మాచరణ చేయవలెను, స్వాధ్యాయనం మరవకూడదు, ఆచార్యుల కొరకు మాతాపితల పుత్రుల పరంపరను విచ్ఛిన్నం చేయకూడదు, సత్యము ఎదిరించే ప్రయత్నం చేయరాదు, ధర్మంను ఎదిరించే ప్రయత్నం చేయరాదు, శుభకార్యాల నుండి దూరం కాకూడదు, ఆడంబర వైభవాల వెంట వెళ్ళకూడదు, స్వాధ్యాయం మరియు ప్రవచనాల నుండి దూరం కాకూడదు, దైవ కార్యం పితృకార్యంలో మరుపు రానివ్వకూడదు, మాతాపితలు ఆచార్యులు మరియు ఇతరులను దేవతలుగా భావించాలని, మన యొక్క మంచి కార్యాలను మాత్రమే పాలన చేయాలని, ఇతరులవి కాదు, మన మంచిని కోరే వారిని మాత్రమే మనం సేవించాలి. మన కంటే శ్రేష్టమైన వారిని శ్రద్ధతో సేవించి ఆసనం ఇవ్వాలి. అశ్రద్ధ చేయకూడదు. స్త్రీ అనుసారంగా ఇవ్వాలి, వినయపూర్వకంగా ఇవ్వాలి, కానీ సంకోచంతో ఇవ్వకూడదు. జ్ఞానపూర్వకంగా ఇవ్వాలి. కర్మల విషయంలో కానీ ఆచారుల విషయంలో కానీ ఏవైనా సందేహాలు సంశయాలు ఉన్నట్లయితే ఆలోచనశీలురైన జ్ఞానయోగ్యులు, మృదు మరియు ధర్మప్రేమికుడైన వారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నడుచుకోవాలి. మనకెందుకు ఇది అర్థం కావడం లేదు అంటారు బాబాగారు. మాతాపితలను ఆచార్యులను అతిథులను దేవతలుగా భావించాలని చెప్పినా కూడా మూర్తిమంతులైన మన ముందున్న వారిని దేవతలను వదిలి
విగ్రహాలను పూజించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. బాబావారు అంటారు, ఈ వాక్యాలు నేను పలకడం లేదు, ఉపనిషత్తులే ఈ విధంగా వివరిస్తున్నాయి. వేదాలు పలుకుతున్నా కూడా వేద ఉపనిషత్తులలో వాక్యాలు పుస్తకాల వరకే పరిమితంగా చేసి ఆడంబరమైన బాహ్య పూజలు చేయడం ధర్మమా? మీరే ఆలోచించండి అంటారు బాబావారు. జై సద్గురు పులాजी बाबा, सब संतान की जय. पतंजली योग दर्शनामध्ये है शक्तिपात योग रहस्य एक पुस्तक आहे. त्याच्यामध्ये आहे की कृपादृष्टीनं जगाचा उद्धार होते, दर्शनानं उद्धार होते, स्पर्शानं उद्धार होते आणि शब्दपात म्हणजे बोलता बोलता बी कुणाला होऊन जाते. मग देव आहे कुठं? आत्मशक्ती हेच ईश्वराची. ज्यानं आत्मा आपणाला प्रसन्न केला तो सरळ ईश्वर प्रसन्न होऊ शकते. ज्यानं हे आत्मा प्रसन्न केला समाधी साक्षात्कारातून हे ईश्वरावर देखील आपला मात करू शकतो. आणि माणूस मामूली नाही.